ఓకే 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 పరిస్థితి అర్థమైంది. మీరందరూ కాసేపు బయటకు వెళ్ళి కూర్చోండి, మిగిలిన విషయాలన్నీ నేను చూసుకుంటాను. అమ్మాయి గారు కరెక్ట్ గా అదే కదండి? కరెక్ట్ గా అదే అయ్యా. నేను చెప్పాను కదండి, నాడు బడిగా చెప్పాను కదా అమ్మాయి గారికి కడుపు బాగోయ్యా. ఏమండి అమ్మాయి కొంచెం జాగ్రత్త. అలాగేనండి, నేను చూసుకుంటాను కదా, మీరందరూ బయటకు వెళ్ళి కూర్చోండి. సార్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఏమిటి? ఏం లేదండి, ఈ కేసుని మీరు పర్సనల్ కేసుగా తీసుకోవాలండి. అలాగే. ఈ కాంపౌండర్ గారికి కానీ నర్సు గారికి కానీ మీరు అప్పగించుకుంటారు. అదే అలాగే. మీరే పర్సనల్ గా ఉంచేది. అలాగే మీరు బయటకు వెళ్ళండి. మీరు అక్కడికి అలాగే. ఎందుకంటే ఆయన ఏమో నా మీద డిపెండ్ అయ్యి వచ్చారు కదండి, నేను మీ మీద డిపెండ్ అయ్యి వదిలేస్తానండి కేసు. అలాగేనయ్యా, మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. సారీ సార్, సారీ సార్, ఏదో ఒక ఆయన తోస్తాడేమోనని ఆయన సార్ ఎందుకు తోయించాలి, నేను తోస్తాను సార్. సారీ సార్, కూర్చోండి సార్, కూర్చోండి కూర్చోండి సార్. పక్కన కూర్చున్నా అయ్యారు పక్కన మనం కూర్చుంటా. సార్ 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 బాగుంది సార్. అనుకుంటారు సార్, నా బాధ నీకేం తెలుసు? ఊరుకోవయ్యా. పెద్ద మనిషి సార్, బాగుంది సార్. సీక్రెట్ సరిపోయిపోతే ఈ రాగి దగ్గర సార్. సార్ మీరు ఏం సార్ ఇదంతా చెమటేనా సార్? ఎంత కష్టపడ్డారు సార్. సార్ చాలా థ్యాంక్స్ సార్, ఎంత తొందరగా ఫినిష్ చేస్తారు సార్. ఐఎమ్ సారీ, ఇది చేయడం చాలా కష్టం. ఎందుకని? 4వ నెలండి, ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీయాలి. అలా చేస్తే తల్లి బిడ్డ కూడా చచ్చిపోయే ప్రమాదం. అమ్మమ్మో ఆపరేషన్ మాత్రం చేసి సార్, అది ఉంటే ఉండేది సార్. బిడ్డ తల్లి ఊరుకోవయ్యా. దీనికి పరిష్కారం ఏమిటండి? ఒకటే మార్గం అండి. ఏమిటది? ఎవరినో ఒకటి చూసి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేయండి. సార్ ఈ పరిస్థితుల్లో ఎవరైనా పెళ్లి చేసుకుంటారంటారా? ఎందుకు చేసుకోరండి? ఆయనకి బోలం తాస్తుంది, అమ్మాయికి అందం ఉంది, ఎవరో ఒకరు తప్పకుండా చేసుకుంటారు. ట్రై చేయండి. విషయాలు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయ్యా అయ్యా చూస్తారు సార్, ఒక మనసు మార్చున్నారేమో. నా అదృష్టం సార్. సార్ మీరే పిలిచింది? అవునండి అవునండి నేనే. ఏమిటండి? మీ అమ్మాయికి సంబంధం దొరికిందండి. అవునండి సార్, బ్రహ్మాండమైన ఇంట్లో మంచి సంబంధం తీసుకొచ్చాను. ఇంకేం సార్ బ్రహ్మాండం. సరే సార్, ఇప్పుడే మాకు కొంచెం చాలా చేస్తాం. అవును. అమ్మాయి గారికి 3 నెలలు ఎవరికి తెలియదు. నువ్వు చెప్పావిటయ్యా? నేను చెప్పను సార్. నువ్వు కూడా అమ్మాయి గారికి 3 నెలలు ఎవరికి చెప్పను. ఎవరు తెలుసు సార్? మన నలుగురికి తప్ప ఎవరు? ఇదిగో కొత్తగా పంతులు గారు తెలిసింది. పంతులు గారు మీరు ఎవరితో చెప్పకూడదు. ఎవరితో చెప్పారంటే అమ్మాయి గారికి 3 నెలలు మీరు చెప్పండి. తెలిస్తే